ఆనందకరంగా ఉన్న కుటుంబం యొక్క సంతోషకరమైన కథ ఇది. యజమానుడు గడియారం షాప్ కలిగి ఆర్థికంగా వర్ధిల్లుతున్నటువంటి కుటుంబం, సంతోషంగా పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నటువంటి కుటుంబము. పిల్లలను మంచి విద్యాభ్యాసములో చదివించాలని అతను ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాడు. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావిస్తున్న దినముల్లో అతనికి ఒక అనారోగ్య సమస్య ఏర్పడింది. ఆ సమస్య నుండి విడుదల పొందడానికి ఎంతోమంది వైద్యులతో చూపించుచున్నప్పుడు ఆ వైద్యులు వారిని ధైర్యపరిచేవారు, కానీ ఆ బలహీనత నుండి తనకు ఎటువంటి విడుదల కలిగేది కాదు. ఆ రోగం పోయే అవకాశాలు లేక వారు దినదినము వారికి ఉన్నటువంటి సంపదనంతటిని అతనికి పెట్టడం జరిగింది. రాత్రులు ఆమె ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉండేది. రోజు రోజుకి క్షీణించిపోతున్న తన కుటుంబం కొరకు బాధపడుతూ తన స్నేహితురాలతో చెప్పేది. వంటగదిలోకి వెళ్ళి చూస్తే అన్నీ ఖాళీ అయిపోయిన బాటిల్స్. ఎంతో బాధతో ఉన్న తన భర్తకు ఏ రోజు కూడా కొంచెము కూడా అసహనంగా కనిపించేది కాదు. సంతోషముతో తన భర్త ముందు కనపడుతూ ఉండేది. కానీ తను ఒంటరితనంగా ఉన్న సమయాలలో మాత్రము బాధపడుతూ కృంగిపోతూ ఉన్న సమయంలో తన ఆర్థిక ఇబ్బందులను దాటాలని ఆలోచన కలిగి ఒక బేకరీ నేను పెట్టాలని ఆలోచించి ఆ బేకరీ ద్వారా వ్యాపారం కొనసాగిస్తూ తనకెంత బాధ ఉన్నా కస్టమర్స్ ముందు చూపించేది కాదు. రాత్రులు మిషన్ కుడుతూ చాలా కష్టపడేది. అయినా కూడా ఆర్థిక పరిస్థితులను అధిగమించలేక బాధపడుతూ ఉండేది. పిల్లల ముందు తన బాధను ఏ రోజు వ్యక్తపరచలేదు. తమను సంతోషంగా స్కూల్కి పంపించడము, తమని సంతోషంగా చూసుకోవడం అనేదే ఆమె యొక్క బాధ్యత. అయినను రాత్రులలో ఆమెకు వేదన కలిగేది. ఆ వేదన నుండి తప్పించబడడానికి తన స్నేహితురాలతో ప్రతి దినము ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్నేహితురాలు తనను దర్శించి యేసుక్రీస్తు యొక్క విలువను ఆ మ్యాగజిన్ చదివితే తెలుసుకుంటావో, నీకన్నీ దీంట్లో దొరుకుతాయని చెప్తుంది. వారి కుటుంబం యేసుక్రీస్తును అంగీకరించి ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుని యొక్క కనికరం ఆ కుటుంబం మీదికి రావడం వల్ల ఒక రాత్రి యజమానుడు పడుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము తనను స్వస్థపరుస్తుంది. ఆ రోజు మొదలుకొని వారు సంతోషంగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడము, ఎంతో ఆనందంగా తమ ప్రార్థనలు యాచనలు చేయడం అనేది జరుగుతుంది. అదే సమయంలో వారికి కోల్పోయిన ఆనందాలు సంతోషాలు తిరిగి వస్తాయి. వారి యొక్క షాప్ గ్రాండ్ రీఓపెనింగ్ జరుగుతుంది. సంతోషంగా వారి కుటుంబం మరలా వర్ధిల్లుతూ ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో దేవుడు లేకున్నా కూడా మేము సంతోషంగా ఉంటామనుకుంటారు, కానీ యేసు ఉంటేనే అందరి జీవితంలో సంతోషమని ఈ కథ